అయితే మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ RRR మూవీ తెలిసే ఉంటుంది కదా. అందులో ఎన్టీఆర్ టైగర్ని ట్రాప్ చేసే ఒక సీన్ ఉంటుంది, మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా. అయితే అందులో ఏమవుతుందంటే ఎన్టీఆర్ టైగర్ని ట్రాప్ చేయడానికి తను ముందే ఒక ట్రాప్ జోన్ని ఏర్పరచుకుంటాడు. ఆ ట్రాప్ జోన్లోకి వచ్చిన తర్వాతనే టైగర్ని పట్టుకుంటాడు, కానీ ఫారెస్ట్లోనే దాన్ని ఫైట్ చేయడానికి అయితే ట్రై చేయడు కదా. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఇది టైగర్ అనుకోండి, ఓకే, ఇది నా ట్రాప్ జోన్ అనుకోండి. ఇక్కడ మార్కెట్ ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో పడిపోతుందో పైకి వెళ్తుందో పడిపోతుందో నాకు తెలీదు. ఈ టైంలో ఇక్కడ ఈ ప్లేస్లో నేను దీంతో ఫైట్ చేయలేను, ఎందుకంటే ఇక్కడ నా రిస్క్ ఎంతో ఏందో నాకు ఇక్కడ తెలీదు. అదే నేను ఇక్కడ ఒక ట్రాప్ జోన్ ఏర్పరచుకున్నా, ఈ జోన్లకు మార్కెట్ వచ్చిన తర్వాత ఇక్కడ నా రివార్డ్ ఎంత, నా రిస్క్ ఎంత, ఇదంతా నాకు తెలుస్తుంది. ఇక్కడ నేను దీంతో ఫైట్ చేయగలుగుతా, ఎందుకంటే నాకు తెలిసిన దాని ప్రకారం నా ట్రాప్ జోన్లోకి వచ్చింది కాబట్టి నేను దీన్ని ఫైట్ చేయగలుగుతా. అంతేగాని దీంతో అయితే ఇక్కడ నేను ఫైట్ చేయలేను కదా. నాకు ఇక్కడ నా రిస్క్ ఏంటి అదంతా నాకు దీంతో ఇక్కడ నాకు తెలీదు. అలాగే మనం తెలియని పాయింట్ దాని దగ్గర మనం ఫైట్ చేసే కంటే మనకు రెగ్యులర్గా తెలిసిన పాయింట్ దానిపైనే స్టిక్ ఆన్ అయ్యి రెగ్యులర్గా దాన్నే ఫాలో అవుతూ అదే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ అదే మన సెటప్ని నమ్ముకొని మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, మనం విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, విన్నింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది.